కొనుగోలు చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా పర్చూరులో రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక బొమ్మల సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పొగాకుని కొనుగోలు చేయని పక్షంలో జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ పొగాకుని కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కంపెనీలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా ప్రభుత్వం చెప్పిన 12,500 కన్నా కొనాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకొని కొనిపించడమో కొంటమో చేయకపోతే ఆత్మహత్యల పరంపర ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో పత్తి రైతులు కనుక ఏ విధంగా ఆత్మహత్యలు పాలయ్యారో అలాంటి స్థితికి ప్రభుత్వం కారణమవుతుందని చెప్తున్నాం. రేపు 27వ తారీఖున ఈ కంపెనీ ఐటీసీ ముందు అక్కడ జీపీఐ ముందు వాళ్ళు రైతులకి వాగ్దానం చేసి రిటర్న్గా కూడా ఇచ్చి ప్రోత్సహించి వేయమని చెప్పి ఆ విధంగా కనపడకుండా పోతున్నారు, దొంగల్లాగిపోతున్నారు. అందుకని వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లో రైతు సంఘం కార్యకర్తలు రైతులందరూ కూడా వీళ్ళ మీద కంపెనీల మీద ఆ పని కూడా చేయాలనుకుంటున్నాం. ఆ రకంగా 2వ తారీఖు 6 పరిస్థితుల్లో అప్పటికి కొనుగోలు చేయకపోతే మొత్తం పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి సెలవు అని చెప్పి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వేల మంది రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ విధంగా కొంటమా సావటమా మీరు బాధ్యత తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని వ్యవసాయాలు ఉండరు ఇక్కడ